పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గొంది గ్రామంలోని భక్తులతో కార్తీక మాసం ముగియడం పాడ్యమి సోమవారం రావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామంలోని వినాయక ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మణికంఠ మాట్లాడుతూ కార్తీక మాసంలోని నెల రోజులు దీపారాధన చేసి పరమశివుని దర్శించుకుంటే ఎంత పుణ్యం లభిస్తుందో అంతే ఫలితం వస్తుందన్నారు. కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చే పాడ్యమి రోజున పుణ్య స్నానం చేసి నదిలో దీపాలు విడిచిపెట్టాలన్నారు. భక్తులందరూ కూడా దామోదర్ పూజ చేశారని ఆయన తెలిపారు. ఈ నెల రోజుల పాటు చేసిన దీపారాధన కంటే ఈ రోజు చేసే దీపారాధన అత్యంత పుణ్యం లభిస్తుందని ఆయన అన్నారు. సంతృప్తి చెందుతారన్నమాట. కాబట్టి ఆ దీపారాధన చేసిన తర్వాత ఎప్పుడైతే దేవదూత విష్ణుదూతలు ఇంకా మెచ్చుకుని ఇవేమి విమానాన్ని కంటే పొందుతో తీసుకెళ్ళడానికి సిద్ధమై ఏం చేశారు, యథావిధిగా విమానం పంపించారట. కోడి ఏం చేసింది, ఆ విమానం ఎక్కిందిట. విమానం ఎక్కగానే దేవదూతలు విష్ణుదూతలు చాలా సంతోషించారు. ఎందువల్ల ఆవిడ పాతివ్రత్యానికి ఆవిడ యొక్క చేసినటువంటి పుణ్య ఫలితానికి కూడా ఆ యొక్క పాద స్పర్శ వల్ల ఇంకా పవిత్రమైందిట. అటువంటి పవిత్రాలట కోడి కాకలాడనేప్పటికీ కూడా అంత పవిత్రంగా అన్ని వ్యవహారాలు చేసుకుంటూ వచ్చిందిట. అందువల్ల నా పోలి ఎప్పుడైతే ఆ విమానం ఎక్కిందో మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడు వచ్చారట. నది స్నానం ఆచరించుకుని అప్పుడే ఇంటికి వచ్చారట. ఆ చాకలావిడ అత్తగారు అంటోందట, అయ్యో పోలి స్వర్గానికి వెళ్ళిపోతుంది, మనం కూడా ఆవిడ కాలు పట్టుకుంటే మనం కూడా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అత్తగారు మిగతా వాళ్ళందరూ కూడా ఆవిడ కాలు పట్టుకున్నారట. యథావిధిమూర్తిని స్వీకరించారు. మీకు వచ్చేటువంటి భాగ్యం లేదని చెప్పేసి తోచేశారట. మిగతా వాళ్ళందరూ అడుగుతున్నారట, ఇదేమిటి మేము కూడా ఆశీర్వదించిన లక్షోత్తరం వెలిగించినా అది ముఖ్యం కాదు, భక్తితో కొత్త వెలిగించినప్పటికీ కూడా ఆ శ్రద్ధతో దామోదరుడు స్వీకరిస్తారు. కాబట్టి గణపతి హవామహే కవింక వీణాపపు సర్వస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదపిసేదసాదరం. మన గొందు గ్రామంలో వేచేసినటువంటి వరసిద్ధి వినాయక ఆలయ స్వరూపంలో యథావిధిగా స్వామివారి యొక్క మండపంలో కార్తీక మాసం పురస్కరించుకుని అందరూ కూడా యథావిధిగా పోలీస్ స్వర్గానికి వెళ్ళింది కదా, ఏ విధంగా స్వర్గానికి వెళ్ళిందో ఆ విధంగా మనం కూడా పుణ్యాలు కార్యక్రమాలు నిర్వహణ చేసుకుని యథావిధిగా దీపారాధన మహోత్సవాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించుకున్న వెంబట తెల్లవారుజామునే యథావిధిగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఆ యొక్క కార్తీక దామోదరుడైనటువంటి పార్వతి పరమేశ్వరుని అదేవిధంగా విష్ణుమూర్తిని తలుచుకుని దీపారాధన చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కార్తీక మాసంలో ఈ విధంగా దీపారాధన ఏ విధంగా అయితే చేశారో కార్తీక పౌర్ణమి నాడు కూడా ఆ యొక్క పార్వతి పరమేశ్వరుని తలుచుకుంటూ కార్తీక దామోదర ఈ దీపాన్ని స్వీకరించవయ్యా స్వామి అని చెప్పేసి యథావిధిగా తెలుసో తెలియకో మన సంవత్సరంలో ఒక్కొక్క దీపారాధన చేయకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ దోషము మన కుటుంబాన్ని తగలకుండా ఉండడం కోసం ఏం చేస్తాము, యథావిధిగా 365 ఒత్తులు వెలిగించడం జరుగుతుందన్నమాట. కుటుంబంలో ఎవరైనా దీపారాధన చేయకపోయినా ఆ దోషం మనకు వర్ధిల్లకుండా ఉండడం కోసం యథావిధిగా ఆ దీపారాధన చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు ఈ విధంగా 365 ఒత్తులు వెలిగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శక్తి ఉన్నవారు కార్తీక సోమవారాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఏం చేశారు, ఈ గొందు గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ఏమిటంటే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నిద్రలేచి యథావిధిగా కులమత భేదాలు లేకుండా అందరూ ఒకచోటనే కూర్చుని యథావిధిగా ఆ యొక్క నదీ స్నానం ఆచరించుకుని దీపారాధన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్తీక మాస అమావాస్య అయిన తర్వాత మరణాడు యథావిధిగా ఆ పోలీస్ వర్గానికి వెళ్ళినటువంటి కథను అందరూ కూడా చెప్పుకుని ఆ కథాక్షతలు ధరించుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే కార్తీక మాసాన్ని ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారో వారికి కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం కలిగి ఈ గ్రామం సుభిక్షంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి తెలుసో తెలియక అనేక పాపాలు అనేక దోషాలు చేస్తూ ఉంటాం మన చేత్తో. కాబట్టి ఆ దోషాలు పోవాలన్నా ఈ యొక్క అమ్మవారి కథ విన్నప్పటికీ కూడా కనీసం కార్తీక దామోదరుడు యొక్క దీపారాధన చూసినా అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. అదే కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ గొందు గ్రామంలో ఇదే కదా అనాథవిధిగా యథావిధిగా ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతూ వస్తుందన్నమాట. ఇదన్న విషయం.